దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అందరు కూడా దయచేసి తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం. But he that prophesieth speaks unto men to edification and exhortation and comfort. He that speaks in the unknown tongue edifieth himself, but he that prophesieth edifies the church. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్ళండి ప్రభా, మేము వెళ్తున్నాం. లోతైన విషయాలు మీరు మాకు బయలుపరచండి. తెలియని రహస్యమైన సంగతులు ఈరోజు మాకు బయలుపరిచి మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి మీతో కలిసి ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం మరి ఎంత సంతోషం ఉంది. ఈరోజు దేవుడు మనకి కొత్త లెవెల్లో తీసుకోబోతున్నాడు. అనదర్ లెవెల్లో మనం పోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3-4 వచనాలు ఎవరైనా చదవండి తెలుగులో. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగ చేసుకొనును, కానీ ప్రవచించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలగ చేయును. ఆమెన్. థ్యాంక్ యూ అక్క, మంచి మాటలు చెప్పారు. ఈరోజు మనము ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనం ఎలా చెప్పాలి, ప్రవచనం చెప్పటం వల్ల ఏం జరుగుతుంది. ఈరోజు మీరు అందరు కూడా మళ్ళీ ప్రవచనాలు చెప్తారు. మీ అందరికీ దేవుడు ప్రవచనం ఇస్తాడు. ప్రవచనం చెప్పటం చాలా ఈజీ, మైండ్ పోతుంది ఇప్పుడు కొద్దిసేపు అయితే. హల్లెలూయా. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రవచనం చెప్పటం వల్ల 3 ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే ఎడిఫికేషన్, ఎగ్జార్టేషన్ అండ్ కంఫర్ట్. అంటే ఒక ప్రవచనం మనం చెప్పినప్పుడు ఒక వ్యక్తి బిల్డప్ అవుతాడు. ఎడిఫికేషన్ అంటే అదొక బిల్డింగ్ వర్డ్ అనమాట, అంటే కట్టబడతాం అన్నమాట. హల్లెలూయా. ప్రవచనం చెప్పినప్పుడు విస్తరిస్తాం అన్నమాట. హల్లెలూయా. దాని తర్వాత ఆ ఆత్మ ఏమవుతుంది అంటే బలపరచబడతా. ఓహో, దేవుడు నాకు చేయబోతున్నాడు, నేను అయితా, ఓహో దేవుని చిత్తం ఇట్లా ఉందా అని తెలుస్తుంది. తర్వాత ఆదరణ కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమము అభివృద్ధి తెచ్చుకుంటాడు. ప్రవచనం చెప్పేవాడు సంఘానికి క్షేమం తీసుకొస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న దినాల్లో ప్రవచనాల మీద పెద్దగా సబ్జెక్ట్ లేదు బయట. అది అవసరం లేదు, అది జరగకపోతే జరగలేదు, సైతాన్ మాట్లాడింది, లేకపోతే వాడు సొంతంగా మాట్లాడిండు అని చెప్తారు. దేవుడు మీ అందరికీ అన్య భాషలు ఇచ్చాడు. ఈరోజు మీరందరూ కూడా ప్రవచనం చెప్తారు. ఇది యెహోవా వాక్కు. ప్రవచనంలో మీరు చాలా డీపెస్ట్ విషయాలు తెలుసుకుంటారు. ఎలా చెప్పాలి అనేది నేను చెప్తాను అకార్డింగ్ టు బైబుల్. ఇంకా చాలామంది కూడా వస్తారు ఇప్పుడు ప్రేయర్లో. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఒక మాంత్రికుడు
తెలియని రహస్యమైన సంగతులు చెప్తున్నాడు. ఒక దేవుని నమ్మిన బిడ్డ చెప్పలేకపోతున్నాడు. ఎక్కడో ఉంటాడు మాంత్రికుడు, తాయెత్తు కట్టుకొని కొండ మీద ఉంటారు. కార్లలో పబ్లిక్ పోతారు, ఆయన చెప్పిందంతా వింటున్నారు, ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేస్తున్నారు. కానీ దేవుని నమ్మిన బిడ్డల దగ్గర అడవిలో ఉంటే రాలేకపోతున్నాడు, ఈయన చెప్పలేకపోతున్నాడు. హల్లెలూయా. అయితే ప్రతి విశ్వాసి ప్రవచనం చెప్పాలి అని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. మీరు భాషతో మాట్లాడవాలని కోరుచున్నాను, మరీ విశేషంగా ప్రవచనాలు చెప్పాలని నేను కోరుకుంటున్నా అన్నాడు. హల్లెలూయా. ప్రవచనం అనేది ఒక ఆత్మ, ప్రవచనం అనేది ఒక వరం. అది ప్రతి బిడ్డలో పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనం విశ్వాసం పెట్టినప్పుడు పనిచేస్తుంది. నేను చెప్పాలి, నేను చెప్తున్నా అన్నది పనిచేస్తుంది. హల్లెలూయా. నేను ఇప్పుడు మీరు పుట్టిన తర్వాత మీకు పాలు ఇచ్చాను, మీరు బలపడ్డారు. అన్నం పెడితే మీరు బలపడరు. ఇప్పుడు మీరు బలపడ్డారు, కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను అన్నం పెట్టాలి, పాలు ఇవ్వద్దు. పాలు ఇస్తే సరిపోదు మీకు. అంతకుముందు వాక్యాలు ప్రేయర్ గురించి, దేవుని గురించి చెప్పాను. ఇప్పుడు కొంచెం డీపెస్ట్ విషయాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ప్రవచనం చెప్పటం. మనకు ఎవరైనా ప్రవచనం చెప్తే బాగుండు అని అనుకుంటాం. మనం ఎప్పుడు కింద ప్లాట్ఫామ్లో ఉండాలి, మీద ప్లాట్ఫామ్కి ఎక్కాలి. మనమే ప్రవచనం చెప్పేటట్టు తయారు కావాలి. అది దేవుని యొక్క చిత్తం. పౌలు భక్తుడు కూడా ఆ భారంతో అన్నాడు. ఈరోజు నేను కూడా అదే భారంతో మీకు చెప్తున్నాను. అయితే ప్రవచనం చెప్పేటప్పుడు మనం ఒక వ్యక్తిని ఎంకరేజ్మెంట్ చేయాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం కట్టాలి. ఒక విషయం మనం ఒక వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తికి విశ్వాసం వస్తుంది, బలపడతాడు. ఆహా, దేవుని చిత్తం ఇట్లుందా. అప్పటి వరకు వేజారిగిపోయి దిక్కుతోచనలో ఉన్న వ్యక్తి ఒక ప్రవచనం మనం చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆయనలో ఎనర్జీ వచ్చేస్తుంది, తెలియని సంగతులు అతని లోపల వచ్చేస్తాయి, బలం వచ్చేస్తుంది, ధైర్యం వస్తుంది. ఏదో ఒకటి దేవుడు చేస్తాడు. దాన్నే ఎగ్జార్టేషన్ అంటారు. హల్లెలూయా. ఆదరణ కలుగుతుంది, దేవుని ఒక వాక్యం చేత అతడు కప్పబడతాడు. హల్లెలూయా. అద్భుతాలు జరగకపోతే ఎవ్వరూ దేవుని నమ్మరు. ప్రవచనాలు నిరర్ధకమగునని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. చూడండి 8వ వచనం చూడండి, అందరూ కూడా చూడాలి. చారిటీ నెవర్ ఫెయిల్స్, బట్ వెదర్ దెర్ బి ప్రాఫెసీస్ దే షల్ ఫెయిల్, వేర్ దెర్ బి టంగ్స్ దే షల్ సీజ్, వేర్ దెర్ బి నాలెడ్జ్ ఇట్ షల్ బి వానిష్. ప్రేమ చిరకాలముండును, ప్రవచనములు అయినను నిరర్ధకమగును, భాషలు అయినను నిలిచిపోవును, జ్ఞానమైనను ఆగిపోను అంటున్నాడు. ఈ వచనం పట్టుకొని మనకు ప్రవచనం చెప్పటం అవసరమా? ప్రవచనములు కూడా ఫెయిల్ అవుతాయి అంట. తర్వాత భాషలు కూడా నిలిచిపోతాయి అంట. నువ్వు ప్రవచనం చెప్పటం అవసరం లేదంట. ఇక్కడ ప్రేమను హైలైట్ చేయడానికి పౌలు భక్తుడు చెప్పాడు. ఇది 13 కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం. ఒకవేళ ప్రవచనము ఫెయిల్ అయిపోతుంది, ప్రవచనం చెప్పొద్దు అని ఒకవేళ పౌలు భక్తుడు ఇంటెన్షన్ ఉంటే, ఈ 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో మీరందరూ ప్రవచనాలు చెప్పమని ఎందుకన్నాడు అంటే ప్రవచనం చెప్పటం వల్ల సంఘము అభివృద్ధిలోనికి వస్తుంది. హల్లెలూయా. సంఘము ఆదరణ కలుగుతుంది. ఒక ఫోన్ నంబర్తో ఫోన్ చేసినప్పుడు అవతల వ్యక్తిలోంచి రెస్పాన్స్ ఎట్లయితే వస్తుందో, దేవుని ఒక రెస్పాన్స్ ఒక వ్యక్తికి తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడిని ఇంతగా ప్రేమిస్తున్నాడు. నేను గంగవరం అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అరుణ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళంతా బ్రాహ్మిన్స్ వాళ్ళు. అక్కడ మన భార్గవ్ బ్రదర్ కూడా వచ్చిండు, మ్యారేజ్ కాలే అప్పటికి. బిస్కెట్ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంటు, బ్లాక్ షూస్ వేసుకొని వచ్చిండు. అప్పుడు ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పిన నేను. దేవుడు నీ పట్ల ఇట్లా చేయబోతున్నాడు, దేవుని కార్యాలు ఇది, నీ పిలుపు ఇది, మొత్తం చెప్పిన. నేను కాదు, దేవుడు చెప్పిండు.
వెంటనే ఆయన మోకరించి చాలాసేపు ఏడ్చిండు ఆయన. ఆయన ఏడిస్తే నాకు కూడా బాధ అనిపించింది. ఆయన ఎందుకు ఏడిచిండంటే, దేవా నన్ను ఇంత ప్రేమిస్తున్నావా నువ్వు, నా పట్ల ఇట్లా కార్యాలు చేయబోతున్నావా నువ్వు. తర్వాత చెప్పినవన్నీ కూడా నా లైఫ్లో జరిగింది. ఆ సిస్టరు మ్యారేజ్ మూమెంట్ వచ్చి లాస్ట్కి పటాపంచలు అయిపోయింది. ఈమె ఫోన్ చేసి వాళ్ళు చేసుకోరంట, మరి నేను ఏం చేయాలో అర్థమవుతలే, ఆయన ఫోన్ కూడా లేపుతలేడు. లే సిస్టర్ అవుతుంది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినాం, మళ్ళీ వాళ్ళంతటే వాళ్ళు వచ్చారు, మ్యారేజ్ సక్సెస్ అయిపోయింది. హల్లెలూయా, నెరవేరింది. అంటే ఒక వ్యక్తికి అప్పుడు ఆ సిస్టర్కి నమ్మకం వచ్చింది, "ఆ, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నా పట్ల కార్యాలు చేస్తాడు, లేకపోతే నా మ్యారేజ్ ఎట్లయితుంది." ఇంకా లైఫ్లో ఎన్నో చెప్పినా అది జరిగింది. దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం సువార్త చెప్తున్నాం, సువార్తని ప్రజలు పెడచెవున పెడుతున్నారు. అదే మనం ఆదరణ మాటలు, ప్రవచనాలు చెప్తే పబ్లిక్ రక్షణలోనికి వచ్చేస్తారు. హల్లెలూయా, ఇది ప్రతి వ్యక్తి చెప్పగలుగుతాడు. చాలా ఇంపార్టెంట్. ఒక సమరయ స్త్రీని యేసు ప్రభు కాపాడేటప్పుడు, నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు భర్త లేదు అన్నదాన్ని. అవును, ఇప్పుడు ఉన్నోడు కూడా నీ భర్త కాదన్నాడు. హల్లెలూయా, 5 మంది భర్తలు నీకు, ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ భర్త కాదు. అక్కడ ఆమె ఫ్లాట్ అయిపోయింది. నువ్వు నిజంగా ప్రవక్త అని నాకు అర్థమైంది, పోయి అందరినీ తీసుకురా అంటే తీసుకొచ్చేసింది. హల్లెలూయా, ఇక్కడ సువార్త పనిచేసిందా, ప్రవచనం పనిచేసిందా? యేసుప్రభుకి ఎట్లా తెలిసింది? ఆయన ఒక ప్రవక్త కాబట్టి చెప్పగలిగాడు. హల్లెలూయా, ప్రవచనం చెప్పాలి అంటే ప్రవక్తనే అయి ఉండటం అవసరం లేదు, ఎవరైనా చెప్పచ్చు. ఎప్పుడు చెప్పచ్చు అంటే, నేను చెప్పాలి, నేను చెప్పగలను అని నువ్వు విశ్వాసం పెట్టినప్పుడు నీలో ఉన్న ప్రవచనం ఆత్మ బయటకు వస్తుంది. సింపుల్. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక 5-10 నిమిషాల తర్వాత ప్రవచనం చెప్పబోతున్నారు. మీరు చెప్పేస్తారు, నేను ఛాన్స్ ఇస్తాను, మీరు చెప్తారు. మీరే ఆశ్చర్యపోతారు, ఎట్లా తెలిసింది బ్రదర్ అని. ఎలా చెప్పాలో నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రవచనం చెప్పాలని ఆశ ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, బ్రదర్ ఇక రండి, నేను మీకోసం ప్రవచనం చెప్తాను, భాషలు మాట్లాడండి. రీఖబార షబాందల హస్తబార జిందల రబార షిరి అని చెప్పండి. మీ మైండ్లో దేవుడు ఏదో ఒకటి తీసుకొస్తాడు, అది చెప్పేసేయండి ఫస్ట్. మీకు తెలియకుండానే మీ నోరు మాట్లాడడం మొదలు, ఎట్లా నోరు వస్తే అట్లా చెప్పేసేయండి, అంతే. హల్లెలూయా, అదే ప్రవచనంగా అవుతుంది. మీరు ఒక వ్యక్తిని పట్టుకొని, బ్రదర్ రండి, నేను మీకోసం ప్రవచనం చెప్తాను. ఇక నీకు 2 కొడుకులు ఉన్నారు, నీ చిన్న కొడుకు రోగంతో ఉన్నాడు, దేవుడిని ఆ కొడుకుని బాగు చేయబోతున్నాడు అని నువ్వు చెప్పినావు. నువ్వు చెప్పిన తర్వాత నువ్వు చెప్పేసినావు, నీకు అనిపించింది, చెప్పాలనిపిస్తుంది, నువ్వు చెప్తున్నావు. చెప్పే ముందని నీకు ఒక డౌట్ వస్తుంది, అతనికి 2 కొడుకులు లేకపోతే, అతను పెళ్లి చేసుకోకపోతే, మనకు షేక్ వస్తుంటుంది, భయం అవుతుంటుంది, ఫుల్ ఆఫ్ థాట్స్, ఫుల్ ఆఫ్ ఏమంటే అన్ని ఆలోచనలు, గందరగోళం, సందేహం వస్తుంది, ఊగిపోతూ ఉంటాం. అవతల వ్యక్తి చూసి అదేమో అభిషేకం అనుకుంటాడు, అది అభిషేకం కాదు, మనకు భయం అవుతుంటుంది. కానీ మీరు చెప్పేసేయండి. అవతల వ్యక్తి విని, బ్రదర్ నాకు మ్యారేజ్ కాలేదు బ్రదర్ అని ఒకవేళ చెప్పిండు అనుకో, నో ప్రాబ్లం. హల్లెలూయా, దేవుడు నువ్వు చెప్పిన మాటని సంతోషపడతాడు. అరే ఈయన ఏదో ఎంకరేజ్మెంట్ చేస్తుండే నా తరఫు నుంచి. ఒక్కసారి ఫెయిల్ అవుతుంది, రెండోసారి ఫెయిల్ అవుతుంది, మూడోసారి పాస్ అయిపోతుంది, మూడోసారి వచ్చేస్తుంది. ఇక మూడోసారి వచ్చిందంటే వస్తూనే ఉంటుంది, నువ్వు చెప్పింది నెరవేరుతూనే ఉంటుంది. తెలియని విషయాలు తెలుస్తాయి, డీపెస్ట్ విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. సింపుల్. పాడుకుంటా చెప్పచ్చు, ఆడుకుంటా చెప్పచ్చు. ప్రవచనం అంటే ఒక ఆదరణ మాటలు, ఒక హెచ్చరిక మాటలు. మనం ఆ వ్యక్తిని దేవునిలో కడుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ లోకంలో.
ఈ ప్రవచనాలు చెప్పేటోళ్ళు కరెక్ట్గా నిలబడితే ప్రజలు జ్యోతిష్యుల దగ్గర పోరు, మాంత్రికుల దగ్గర పోరు. ఒక మాంత్రికుడు ఏం చేస్తారంటే, నీకు అట్లా జరిగింది, నీకు ఇట్లా అయ్యింది, నువ్వు రాత్రి చికెన్ కర్రీ తిన్నావు, నీకు అంతకుముందు యాక్సిడెంట్ అయింది, నీకు ఇవే చెప్తాడు కానీ జరగబోయే విషయాలు చెప్పాడు. చెప్పినా పెద్దగా జరగవు. ప్రవచనం చెప్పేటోడు జరగబోయే చెప్తాడు, అవి జరుగుతాయి. దేవుడు మనకి అది ఇచ్చిండు ఈరోజు. హల్లెలూయా. అయితే బ్రదర్, మరి ఇప్పుడు మీరు చెప్తుంటే ప్రవచనాత్మ వస్తుందా, లేకపోతే ప్రవచనం చెప్తారా అంటే కాదు. ఆల్రెడీ మన లోపల ఉంది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ వరాలు. యేసయ్య అంటే పరిశుద్ధాత్మ. అది ఉంది కాబట్టి మనం విశ్వాసంతో మనం మాట్లాడాలి. విశ్వాసంతో క్రియ చూపించినప్పుడు అది బయటికి వస్తుంది. సింపుల్. హల్లెలూయా. విశ్వాసంతో మనం ఏదైనా చేయగలుగుతాం. ఒక గన్ ఉంటుంది, గన్లో బుల్లెట్ ఉంటుంది. ఒక వ్యక్తి ట్రిగర్ నొక్కిన తర్వాతనే బుల్లెట్ బయటకు వస్తుంది, లేకపోతే రాదు. ఈ ట్రిగర్ నొక్కటమే విశ్వాసం. బుల్లెటే వరం, గన్నే నువ్వు, నీ ఆత్మ. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ప్రవచనం చెప్తారు. నేను ఒక్కొక్క పర్సన్కి మీకు అప్పచెప్తాను. వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి, కొద్దిసేపు భాషలు మాట్లాడండి. నాకు భాషలు రావు బ్రదర్, ప్రభుని స్తుతించు. ప్రభా, ఈ బిడ్డ గురించి నాకు ఏదో ఒకటి చెప్పు ప్రభా, నువ్వు సాయం చేయి ప్రభా అని అడగండి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అని అనండి. భయపడకండి, అంతా మనమే ఉన్నాం. భయపడితే ఎప్పటికీ ఏది రాదు, ఉన్నాయి కూడా ఎగిరిపోతాయి. ఫ్రీగా ఉండండి. చెప్పు 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 అని ప్రేరేపణ వస్తుంది. మన పక్కన ఎవరో కూర్చొని మనకు నువ్వు ఈ పాయింట్ చెప్పు, నువ్వు ఇది 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 చెప్పు అని మన ప్రేరేపణ వస్తుంటుంది, లోపల నుంచి వస్తుంటుంది. కథ అదే చెప్పేసాను. అదే ప్రవచనం. సింపుల్. అవి వారి లైఫ్లో నెరవేరుతుంది. ఇంకా వాళ్ళు బలపడతారు. తర్వాత మీ లెవెల్ పెరిగిపోతుంది. అరే, ఆయన చెప్పింది జరిగింది, ఆమె చెప్పింది జరిగింది, అమ్మో ఆయన లోపల దేవుడు ఉన్నాడు, ఆమె లోపల దేవుడు ఉన్నాడు. అందుని బట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయం మీరు తెలుసుకొని మీరందరూ కూడా ప్రవచనం చెప్పండి. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినాం ప్రభా. మరి పౌలు భక్తుడు మీరందరూ ప్రవచనం చెప్పాలని నేను కోరుకుంటున్నా అన్నాడు ప్రభా. మా సంఘానికి ప్రభా మీరు ప్రవచన వరం ఇచ్చినారు. ప్రవచనంలో ఫ్లో అవును గాక. తెలియని రహస్యమైన సంగతులు ఈరోజు బయలుపరచండి. యెహోవా స్తంభర షికెందలర్ అజ్దబాబార షిరియన్. మీరు బలపరచండి. నా మీద నా ఆత్మ రెండంతులుగా వారి మీద దిగొచ్చును గాక. ప్రభా, నువ్వు నిజంగా నన్ను పిలిచిన దేవుడవు ప్రభా. ఈరోజు నేను ఈ వాక్యం చెప్పిన ప్రభా తండ్రి ప్రభా, ఈ వాక్యం ఫలించును గాక. నీ బిడలకు విశ్వాసం దయచేయండి. అపోస్తుల బోధ కరెక్ట్ బోధ అని విశ్వాసం దయచేయండి. యెహోవా సబార షిఖేర్ అజందలర జంబబార షరియరజనార్. ప్రతి బిడ్డ మనోనేత్రం తెరవండి. వారికున్న బంధకాలు తెంపివేయండి. ఆత్మకార్యాలు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, ఓకే. ఎవరెవరు ఇప్పుడు ప్రవచనం చెప్తారు? నేను చెప్తాను. రైట్, ఒక్కరు. నేను చెప్పిన వాక్యంకి ఒకరు బయటకు వచ్చారు. ఆమెన్. రైట్, ఓకే. అందరికీ నేను మనుషులను అప్పచెప్తాను. మీరందరూ ప్రేయర్ చేసి వాళ్ళ గురించి చెప్పండి. టైం ఇస్తాను, ఒక 10 నిమిషాలు. తర్వాత ఒక్కొక్కరు వారి గురించి చెప్పండి. దేవుడు మీకు ఏది బయలుపరిస్తే అది చెప్పండి. రైట్, ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియాంక సిస్టర్, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లార్డ్ అన్న. దయమనక ప్రైజ్ లాట్. సుజాతక ప్రైజ్ లాట్. దయమనక మాట్లాడండి. సుజాతక మాట్లాడండి, లేకపోతే చాలా కోల్పోతారు ఈరోజు. రమ్యక ప్రైజ్ లాట్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నూకరత్నమక ప్రైజ్ లాట్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రైట్, ఓకే, మంచిది. అనుష సిస్టర్, మీరు లక్ష్మీ ప్రసన్న అక్క గారి గురించి చెప్పండి. లక్ష్మీ ప్రసన్న అక్క, మీరు అనుష సిస్టర్ కోసం ప్రేయర్ చేయండి. మనసులో దేవుడు మీకు చెప్పింది చెప్పండి. రైట్, ఓకే. బాడంగి సాయి సిస్టర్, రమ్య అక్క అని చెప్పి ఒక అక్క ఉంది. ఆ అక్క మీ గురించి చెప్తుంది. మీరు కూడా ఆమె కోసం ప్రేయర్ చేసి మీకు దేవుడు ఏది బయలుపరుస్తో అది చెప్పండి. తర్వాత నూకరత్నం అక్క, మీరు అంబాజీపేట దయామన్ అక్క కోసం చెప్పండి. దయామన్ అక్క నూకరత్నం అక్క కోసం చెప్తారు. రైట్, ఓకే. ఇంక ఏసుమణి సిస్టర్, మీరు మన ప్రియాంక సిస్టర్ గురించి చెప్పండి. ప్రియాంక సిస్టర్ మీ గురించి చెప్తారు. ఇంకెవరు మిగిలిపోయారు? సుమతక్క మిగిలిపోయారు, మంజులక్క, ఇంకెవరైనా ఉన్నారా? రైట్, సుమతక్క మీరు మంజులక్క గురించి చెప్పండి. మంజులక్క మీకోసం ప్రేయర్ చేసి సుమతక్క గురించి చెప్తారు. రైట్, కొద్దిసేపు భాషలు మాట్లాడండి. భాషలు రాని వారు ప్రభుని స్తుతించండి. నేను ఎవరెవరి పేరైతే చెప్పానో వారి కోసం ప్రేయర్ చేయండి. ప్రభు వారి కోసం ఏదైనా బయలుపరచు అని చెప్పి, తెలియని సంగతులు బయలుపరచని ప్రేయర్ చేయండి. ఇప్పుడు 5:40 అయింది. 5:50కి మనం స్టార్ట్ చేద్దాం. ఇస్తాడు దేవుడు. రైట్, ఓకే. వస్తే ప్రేయర్ చేయండి, భాషల్లో మాట్లాడండి. థ్యాంక్ యూ. దేవుడు ఏదైనా చెప్తే మనసులో పెట్టుకోండి. ప్రేరేపణ వస్తే ఇది చెప్పు, ఇది చెప్పు, అది తప్పు కానీ ఒప్పు కానీ చెప్పండి, అంతే. రైట్, ఆమేన్. రైట్, దేవుడు మీకు ఏది బయలుపరచండో చెప్పండి. భయపడకండి, ఏదైనా చెప్పేసేయండి. అవతల వ్యక్తి దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. అయితే అయ్యిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. చలో స్టార్ట్ చేయండి. సాయి ప్రసన్న సిస్టర్ గురించి ఏంటంటే, తన భర్త గురించి తను ఎక్కువ టెన్షన్ పడతా ఉందని, తను కొంచెం డ్రింక్ కూడా చేస్తారు, ఇంట్లో కొంచెం గొడవగా ఉంటారు అంత మాటలోను. తన బిడ్డల విషయంలో కూడా తను బాధపడతా ఉంది. ఎందుకంటే నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్ది, నేను ఏమైపోతాను, తిని ఇంకెప్పుడు ఇలానే ఉంటాడా, తిని మారుతాడా లేదా అని ఎక్కువ టెన్షన్ పడతా ఉంది. వారి జీవితం, తన భవిష్యత్తు గురించి మాత్రం ఎక్కువగా భయపడతా ఉంది. తన భర్త అయితే మారిపోతాడు, దేవుడు మారుస్తాడు, తను పట్టుకుంటాడు. అదే విధంగా బిడ్డలు కూడా దేవుని జ్ఞానంలో ఎదగాలని, దేవుని గురించి లోతుగా తెలుసుకోవాలని ఆశపడతా ఉంది. తిను కూడా ప్రార్థనలు ఎక్కువ ఉండాలని అనుకుంటుంది, కానీ తనకి టైం కుదరట్లేదు. మీ వాక్యాలు కూడా వినాలని చాలా ఆసక్తిగా ఉంది. అందరూ తెలుసుకుంటున్నారు, నేను ఇంకా లోతుగా తెలుసుకోలేకపోతున్నాను, టైం కుదరట్లేదు అని తపన పడతా ఉంది. దేవుడు తనకు కూడా అవకాశం ఇస్తారు. తన జీవితాన్ని అయితే చాలా బాగా దేవుడు కడతారు. తన జీవితంలో దేవుడు చేసే కార్యంలో అది ఆవిడ అనేక మందికి వివరించి చెప్తుంది. తన లైఫ్ చాలా బాగుంటది. తన బిడ్డల జీవితాన్ని కూడా దేవుడు సెట్ చేస్తారు. మంచిగా బిడ్డలు కూడా చదువుకుంటారు. దేవుని యొక్క కాపుదల కుటుంబంలో ఉంది. ఆవిడ చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు, వింటున్నాడు. తన యొక్క ప్రతి పరిస్థితికి కూడా దేవుడు జవాబు ఇవ్వబోతున్నారని దేవుడు చెప్తా ఉన్నారు. అదే విధంగా తవడమ్మ గారు జీవితంలో అయితే, తవడమ్మ గారు ప్రార్థన ఎక్కువ చేయాలని ఆశపడతా ఉన్నారు. అనేక మంది గురించి నేను ప్రేయర్ చేయాలి, ప్రార్థనలో నేను నడిపించాలని ఆశపడుతున్నారు. అదే విధంగా వాక్యం కూడా వివరించి చెప్పాలని ఆసక్తి ఆవిడలో ఉంది. భాషలు కూడా మాట్లాడాలని ఆశపడుతుంది. తన కుమారుడి వివాహం కూడా జరిగిపోతుంది త్వరలో. అదే విధంగా తన భర్త కూడా ఆరోగ్యంగా ఉండాలి, తను కూడా దేవుని గురించి తెలుసుకోవాలి, మేము కుటుంబ ఆరాధనలో పాల్గొనాలని ఆశపడుతుంది. వాడి జీవితంలో కూడా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. ఇంకా ఆసక్తి కలిగి ఆవిడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయం ఆ కుటుంబంలో దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించున్నాక. ఆమేన్. సిస్టర్, మీరు లక్ష్మీ ప్రసన్న అక్క గురించి చెప్పారు, 100% కరెక్ట్. అది సాయి సిస్టర్ గురించి కాదు. లక్ష్మీ ప్రసన్న అక్క, మరి ఆమె చెప్పింది కరెక్టా? ఆమె గురించి, అనుష సిస్టర్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అక్క.
నాకు అంతగా ఏమీ తెలియలేదు. కాకపోతే తను ఏదో సేవలో ఎదగాలనేసి అనుకుంటున్నట్టుగా నాకు ప్రేరేపణ వస్తుంది. ఎగ్జాక్ట్లీ దేవుడు ఆమెను వాడుకోవాలి అని అనుకుంటున్నట్టుగా నాకు అలా అనిపిస్తుంది. అదే ప్రవచనం. అంటే దేవుడు కరెక్ట్ కరెక్ట్. ఆమెకు అడగండి. అనుసరిస్తారు. అంటే నాకు తెలియదు. కరెక్ట్. నేను ఇంట్లో సమస్యల గురించి ఎప్పుడు దేవుడిని అడగను. ఎందుకంటే దేవుని పరిచర్య చేయడమే గొప్ప భాగ్యం అనుకుంటాను. నా పిల్లలు కావచ్చు, నేను కావచ్చు, దేవుని సేవలో ఎదగాలి, దేవుని సేవలో మేము ఫలించాలి, అనేక మందికి నేను దేవుని చూపించాలని ఆశ ఉంది. ఎప్పుడు ప్రే చేసినా అది ఒక అంశమే దేవుడి దగ్గర చేస్తాను. అదే మీకు బయలుపరిచారు. నాకు నిజంగా ఇలా చెప్పడం మీరు ఆగు బ్రదర్, కానీ నాకు అలా అనిపించింది అనమాట నా మనసుకి. అనిపించిందే చెప్పాలి, అదే ప్రవచనం. దానికి ఇలా చెప్పాలి, ఈ పాయింట్ చెప్పాలి అని చెప్పి మనం అనుకుంటే రాదు. అది మనకు ప్రేరేపణ వస్తుంది, చెప్పేస్తాం, అది ఓకే అయిపోతుంది. రమ్య, మీరు చెప్పినవన్నీ కరెక్ట్. ఆ సిస్టర్ లైఫ్లో ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు సాయి సిస్టర్ చెప్పారు, ఆమె పేరు లక్ష్మి. తెలియలేదు నాకు, అందుకలా అన్నాను. పర్వాలేదు. రమ్యక చెప్పండి సాయి సిస్టర్ గురించి. సాయి సిస్టర్ కోసం అయితే బ్రదర్ వాళ్ళ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు బ్రదర్, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం కోల్పోతూ ఉన్నారని నాకు అనిపిస్తుంది బ్రదర్. ప్రతి సంవత్సరంలోనే నా మీద ఆనుకుని ఉండాలి. వాళ్ళ ఇంట్లో నేను కార్యాలు చేయబోతున్నాను, వాళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన నేను ఆలపిస్తున్నాను, కానీ వాళ్ళు ఒక్కొక్కసారి విశ్వాసం కోల్పోతున్నారు. కానీ నాకు ఏంటంటే ప్రతి చిన్న సమస్య కూడా నా మీద ఆనుకుని ఉండాలి, వాళ్ళ కుటుంబంలో అద్భుత కార్యాలు చేయబోతున్నారని వర్షిప్ చేస్తున్నా నాకు ప్రేరేపణ వచ్చింది బ్రదర్. ఓకే, సాయి సిస్టర్ చెప్పండి, ఈమె చెప్పింది కరెక్టా రాంగా? రమ్యక్క, ఆమె గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. కరెక్టే అన్న. అంటే అమ్మే నిర్ణయించి ఏటి దేవుడు అలా ఏటి చెయ్యట్లేదు, ఇంకా నిరాశకులో వెళ్ళిపోయింది అమ్మాయి. ఏటి ఇంకా దేవుడు ఇంకా మా పట్ల కనికరం లేదా, ఏటి ఎలాగనేసి విశ్వాసం కోల్పోయినట్టు అయిపోయింది అన్న. ఇప్పుడు నిన్న అక్క చెప్పింది రైట్ అన్న. అక్క గురించి అన్న ప్రేయర్ అయితే చేసుకోను అన్న, భాషలో కూడా ప్రేయర్ చేశాను. చేస్తే నాకు ఏమనిపించట్లేదు అన్న, ప్రేయర్ చేస్తున్నాను కానీ ఏం తెలియట్లేదు అన్న నాకు. రమ్యక్కకి ఓకే, సరే సిస్టర్. సుమతక్క చెప్పు మంజులక్క గురించి, నీకేం అర్థమైంది? సుమతక్క, ప్రైజ్ ద లార్డ్. క్లమ్జీగా ఉంది కానీ నాకేమీ అనిపించలేదు, తెలియలేదు. ఏమో నాకు చేతకాలేదేమో తెలియదు నాకు. సుమతక్క జాతకం. మంజులక్క, ప్రైజ్ ద లార్డ్. కొంచెం అక్క కోసం కొంచెం చీకటిగా కనబడుతుంటాను కొంచెము. ఓకే, కరెక్ట్. ఇంకా చెప్పండి. అయ్యో, చెప్పింది కరెక్టే. చీకటి మంత్రాల ప్రభావం. రైట్, ఓకే. నూకరత్నం అక్క చెప్పు, ప్రైజ్ ద లార్డ్. నూకరత్నం అక్క, ప్రైజ్ ద లార్డ్. అక్క నీకు ఎవరి గురించి చెప్పిన? దయామన్ అక్కనా? చెప్పేసి చెప్పు దయామన్ అక్క గురించి. ఫోన్ మ్యూట్లో పడ్డది అక్క. గట్టిగా చెప్పాలా?
కష్టాల నుంచి బాధల నుంచి దేవుడు ఎవరిని విడిపిస్తానన్నారు. అప్పుడు నేను తోడై ఉన్నాను. అనిపించింది. ఓకే, దయామనక్క నువ్వు చెప్పు నూకరత్నం అక్క గురించి. లోనే లేను, బయట ఉన్నాను నేను. అయినా కానీ చెప్తావు కదా నువ్వు. నేను చెప్పిన ప్రేయర్ చేయలేకుండా కనెక్ట్ చేసుకుని బయట ఉన్నాను, పనులు చేసుకుంటున్నాను. సరే ఈరోజు ప్రేయర్లో పెట్టి రేపు చెప్పు, రేపు మార్నింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు నూకరత్నం అక్క గురించి. రైట్, ఓకే. ఏసుమని సిస్టర్ చెప్పండి, ఎవరి గురించి చెప్పినా మీకు వచ్చింది గారు. సరే చెప్పండి. అది ప్రియాంక సిస్టర్ గురించి చెప్పుకోవాలంటే దేవుడు బయలుపరిచిందంటే, అంటే బిడ్డల కోసము మరి భర్త కోసం బాగా ఆలోచిస్తుంది. మరి దేవుడిక మంచి జాబ్ ఇచ్చాడు ఆమెకు, దేవుడిక రాకపోకలు కాపాడుతున్నాడని. మరి అన్ని విషయంలో మరి దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు, ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడు, ప్రతి జవాబుక ఇస్తాడనుక దేవుడు చెప్తున్నాడు. అన్ని విషయంలో ఆ కుటుంబాన్ని దీవిస్తానంటున్నాడు. మరి అన్ని విషయంలో మరి రాబోయే కాలం ఒక గొప్ప సేవలో ఒక వాడుకుంటారు వాళ్ళను. మరి వాళ్ళ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాలతో దేవుడు నింపుతాడని, మరి వాళ్ళ బిడ్డలు ఒక సేవలో వాడుకోవాలని దేవుడు ప్రేరేపణిస్తాడు. మరి వాళ్ళ భర్త కోసము వాళ్ళ పిల్లల కోసం బాగా ప్రార్థన చేస్తుంది. మరి వాళ్ళ భర్త కోసం ఒక రాకపోకలు అతను మారు మంచి పొందాలని, మరి బిడ్డల భవిష్యత్తులో బాగుండాలని దానికోసం ఒక ప్రార్థన చేస్తుంది. మరి కుటుంబంలో వచ్చే ప్రతి ఇరుకులు ఇబ్బందులకు తొలగించబడాలని అన్ని విషయాల కోసం ఒక ప్రార్థన చేస్తుంది. మరి దేవుడు ఇస్తాడు ప్రతిఫలము, దేవుడు సహాయం చేస్తాడు. అన్ని విషయంలో బిడ్డకు తోడుగా ఉన్నాడు. ఏ విషయంలో ప్రభా బిడ్డ ఓడిపోకుండా నేనున్నానని దేవుడు ధైర్యం చెప్తున్నాడు ఆమెకు. అది మరి ఏదైతే అనుకుంటుందో దేవుడు అన్ని నెరవేరుస్తానంటున్నాడు. మరి రాబోయే కాలముకాలు గొప్ప సేవలు వాడబడతారు, ఉన్నతమైన స్థితిలో దేవుడు దీవిస్తాడని దేవుడు నాకు బయలుపరిచాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించింది. ఆమేన్. ప్రియాంక టీచర్ చెప్పండి, మరి సిస్టర్ చెప్పింది కరెక్టా రాంగా? కరెక్టే అంటూ మంచిగా చెప్పారు, పిల్లల గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ అన్న. మరి మీరు చెప్పండి ఆమె గురించి, తప్పించుకుంటారు. ఆంటీ గారు 2 విషయాల కోసం బాగా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారంటన్న. ఒకటేమో ఎక్కడో ఇల్లు కోసము, నెక్స్ట్ ఏమో వాళ్ళ పాప సెటిల్మెంట్ కోసం చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవదూతలు ఆంటీ గారికి ఆమె చుట్టూ ఉంటున్నాయి. ఆంటీ గారి పాదాలు ఆ దేవదూతల చేతిలో పడుతున్నట్టు కనిపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పి ఇంటి కోసం ఆమె ప్రేయర్ చేస్తారు, తర్వాత వాళ్ళ అమ్మాయి కోసం. రైట్, ఇంకా అందరు అయిపోయారా? రైట్, మెయిన్ క్యాండిడేట్ మాధవక్క గారు వచ్చారు. రైట్, ఓకే. కాబట్టి ఇప్పుడు మీరందరూ ప్రవచనం చెప్పారు, మీకు ఏమనిపించిందో చెప్పండి. ఇట్లాంటిది ఎప్పుడైనా చూసిరా? అన్నయ్య మాధవక్క మిస్ అయిపోయింది కదా, మీ గురించి చెప్పమనండి అన్నయ్య. చెప్పింది పొద్దున్న చెప్పింది ఆమె, చెప్పింది. ఎవరైనా మాధవక్క గురించి ప్రవచనం చెప్పండి, ఎవరైనా చెప్తారా? సుమతక్క నువ్వు చెప్పు, నువ్వు ఒక్కదాన్ని. అయ్యో, రైట్. ఇంకెవరైనా చెప్తారా? తవడమాక నువ్వు ప్రేయర్ చేసి మాధవక్క గురించి చెప్పు, నీకు టైం ఇస్తాను. మాధవక్క కోసం మనసులోకి వస్తే ప్రేయర్ చెయ్యి, నేను నీకు టైం ఇచ్చినప్పుడు అక్క గురించి దేవుడు ఏదైనా బయలుపరిస్తే చెప్పు. అంతకుముందు కూడా ఆమె మీకోసమే చెప్పింది, మీరు ఆమె కోసం చెప్పారు. రైట్, ఓకే. ఈ ప్రవచనం చెప్తుంటే మీకు ఎట్లా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అందరు చెప్పింది 100% కరెక్ట్, ఎవ్వరు కూడా ఊహించి చెప్పలేదు. దేవుడు దర్శనం చూపించిండు, చెప్పేసారు.
మీకు ఏమనిపించింది? భయం వేసిందా, పిచ్చి లేచిందా? చెప్పండి. మనిషిని అనిపించిందంటే ఒక వ్యక్తి గురించి దేవుడు అన్ని కూడా బయలుపరుస్తారు. ఎందుకంటే పరిచర్యలో దేవుడు పంపించినప్పుడు వరాలు కూడా దేవుడు ఇస్తారు. ఎందుకంటే మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి క్షేమాభివృద్ధి పొందడం కొరకు, ఆదరణ కలగడం కొరకు దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా వరాలు పెడతారని అర్థమైందనిగా మనం చెప్పాలని ఆసక్తి తపన ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారని, వారి గురించి మనకు బయలుపరుస్తారని అర్థమైందని మంచిగా అనిపించింది. నాకైతే ఈ టైప్ లో చెప్పడం కొంచెం కొత్త, ఈ మధ్యన ఇలా చెప్పగలుగుతున్నా, నాకు ప్రేరేపణ ద్వారా చెప్తున్నారు. ఇది వరకు అయితే మామూలు ప్రవచనం వచ్చేదాన్ని, అది నాకే తెలియకుండా చప్పట్లు కొట్టడం ఆ ప్రవచనం వచ్చేది. ఇది ఈ మధ్య కాలంలోనే దేవుడి ప్రేరేపణ ద్వారా నాతో చెప్పిస్తున్నారు. నాకు మంచిగా అనిపించింది అన్నయ్య. మీ కొద్ది మాటలు దేవుడు దీవించింది. సుమతక్క చెప్పండి, ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మీకు? కాన్ఫిడెన్స్లు ఉన్నందుకు మీకు ఏమనిపించిందో చెప్పండి. సుమతక్క, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాలో అర్థమవుతుంది. మంజులక్క, ప్రైజ్ ది లార్డ్. అక్క చెప్పు, నీకు ఏమనిపించింది, ఎట్లా అనిపించింది ఇదంతా చూసిన తర్వాత ప్రోగ్రామ్? బాగా అనిపించింది తమ్మి, మంచిగా అనిపించింది. నాకు ఇప్పుడు 3:30 చేసి ప్రార్థన చేసిన ఇల్లు కోసము. ఇల్లు ఇస్తే దేవుని పని చేస్తాను ఎప్పుడో వాగ్దానం చేసిన నేను. ఆ వాగ్దానం ఎత్తుకొచ్చి ప్రార్థన చేస్తున్నా. కాంప్లెక్స్ కాల్ వచ్చింది 5 గంటలకు. చాలా బాగా అనిపించింది. ఇంకా దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ఇంకా నేను చాలా పిల్లలు నేను. రాంభద్రపురం సాయి సిస్టర్ చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? ప్రైజ్ లార్డ్ అన్న, చాలా బాగా అనిపించింది అన్న. ఒకరు వాళ్ళ గురించి చెప్పుకోవడంలోనే దేవుడు ఎంత బయలుపరుస్తాడా నాకు ఇప్పుడు అర్థమైందన్న. చాలా ఆనందం ఉంది. నాకు కూడా దేవుడు ఇంకొకరి గురించి బయలుపరిస్తే బాగున్నా అనేసి నా మనసుకి అనిపించింది అన్న. ఇంకా ప్రేయర్లు ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళ గురించి కూడా బయలుపరుస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్. యేసుమణి సిస్టర్ చెప్పు ప్రవచనం. మంచిగా అనిపించేసాను సార్. అదే ప్రవచనం చెప్పాలంటే దేవుడికి ప్రేరణతో దేవుడు నడిపించినాడు. మంచి అనుభవం అనిపించింది. మరి అట్లా నేను చాలా సాక్షి చెప్తున్నట్టు ప్రవచనం నచ్చింది స్వప్న శిష్యుల కోసము. మరి దేవుడు స్వస్థపరుస్తాడు, బాగా చేస్తాడనే దేవుడికి మరి ప్రవచనంతో దేవుడు చెప్పినాడు ఆమెకు. అట్లనే దేవుడు ఆమె మనిషి పొడిగించినాడు. మరి ఇప్పుడు దేవుడు బయలుపరిచినాడు. అది మరి చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది మాటలు గురించి. రైట్. తోడమక్క, ప్రైజ్ ది లార్డ్. చెప్పు, మాధవక్క గురించి నీకేం తెలిసిందో చెప్పేసి మరి ఆ పిల్లలిద్దరూ బాగా చదువుకుంటారు తమ్ము. అతను మందు మానేస్తాడట, దేవుడు దీవిస్తాడట. మరి తర్వాత నుంచి మాధవ్ సిస్టర్ కొంచెం ఏదో బాధగానో అనిపించుతాము. వాళ్ళ ఆయన మందు తాగుతాడని తెలుసా నీకు? అలా ఆయన మందు తాగుతాడని తెలిసి దేవుడు స్వస్థపరుస్తాడు, మానిపిస్తాడట. నీకు మామూలుగా తెలుసా అంటున్నా? తెలుస్తాము, ప్రేయర్ చేసుకున్నాం మేము ఒకరోజు. అచ్చా అచ్చా, ఓకే. ఓకే. రమ్యక్క చెప్పు, నీకేమర్థమైందో? రమ్యక్క, నువ్వు
అంటే ఫస్ట్ లో నేను కాపర్ని కదా, నాకు ప్రవచనం రాదేమో అనుకునేదాన్ని బ్రదర్. ఒక రోజు మార్నింగ్ మరి మా కోసం చెప్పారు కదా ప్రవచనం, నీకు ప్రవచన ఆత్మ ఉంది అక్క అని. ఆ తర్వాత మరి నేను లక్ష్మి వాళ్ళ అల్లుడి కోసం ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పింది బ్రదర్. ప్రార్థన చేయమని చెప్తే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు మాట్లాడండి బ్రదర్. వాళ్ళు పశ్చాత్తాపం కలిగి ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళలోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబంలోకి వస్తున్న శోధనలన్నీ దేవుడు తీసేయబోతున్నారని చెప్తే సేమ్ ఇలాగే బ్రదర్ కూడా చెప్తారు వదినా అని చెప్పింది బ్రదర్. మీరు కూడా చెప్పారంట కదా బ్రదర్ లక్ష్మి వాళ్ళ అల్లుడి కోసం. మళ్ళీ అక్కడ చెప్పాను బ్రదర్. చెప్తే సేమ్ బ్రదర్ కూడా ఇలాగే చెప్పారు కదా, మళ్ళీ దేవుడు మళ్ళీ మాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పింది బ్రదర్. మళ్ళీ నిన్న ప్రేయర్ కి పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు కదా, వాళ్ళ ఇంటికాడ ప్రార్థన చేస్తుంటే వేరే సిస్టర్ వచ్చారు బ్రదర్. ఆమెకి ప్రార్థన చేస్తుంటే ఆమె ఏదైతే బాధపడిగి ఏడుస్తుందో నేను అదే ప్రార్థన చేశానని చెప్పింది బ్రదర్. నేను ఈ ప్రాబ్లం తో బాధపడుతున్నాను సిస్టర్, మీరు అదే చేశారు అని ఆమె చెప్పింది బ్రదర్. తర్వాత ఈ రోజు మరి సా సిస్టర్ కోసం మరి దేవుడు బయలుపరిచాడు బ్రదర్. మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ విశ్వాసం కలిగి ఉండట్లేదు. సమస్త నా మీద కలిగి ఉండాలి, వాళ్ళ ఇంట్లో అద్భుత కార్యాలను చేయబోతున్నానని కానీ చెప్పడానికి సందేశించాను బ్రదర్. నేను చెప్తున్నాను దేవుడు చెప్తున్నాడు అని ఇప్పుడు చెప్తుంటే ఆమె మరి నిజమే బ్రదర్ అని చెప్పింది బ్రదర్. చాలా సంతోషంగా అనిపించింది, దేవుడు కూడా నన్ను వాడుకుంటున్నాడు, ప్రవచన ఆత్మ ఉంది నాకు ఈ రోజని చాలా సంతోషం అనిపించింది బ్రదర్. హల్లెలూయా. ప్రియాంక టీచర్ చెప్పు, ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. నేనైతే పేరు కూడా చేయలేదు, కళ్ళు మూసుకొని ఏం చెప్పాలయ్యా ఆంటీగా కోసం అని అనుకున్నాను. అవి కరెక్ట్గా పేరు వచ్చేసింది, అలా చెప్పాను. రైట్, ఓకే, రైట్, మంచిది. మీరందరూ కూడా ప్రవచనం చెప్పారు. ప్రవచనం చెప్పేటప్పుడు మీరు భయపడకండి. సైతాను చెప్పిన తర్వాత కూడా ఏమో వాళ్ళు ఏమని అంటారేమో, అది రాంగ్ ఏమో అంటే నువ్వు చెప్తే అవతల వ్యక్తి బలపడతాడని సాతాను నీకు చెప్పకుండా సందేహాలు తీసుకొస్తాడు. హల్లెలూయా. చెప్పటం మన పని. నాకు ఇట్లా అనిపిస్తుంది బ్రదర్, మరి అది కరెక్టో రాంగో నాకైతే తెలియదు. నాకైతే నేను చెప్పేస్తున్నా, కథం. ప్రేరేపణ వస్తుంది, ఇది చెప్పు ఇది చెప్పు ఇది చెప్పు అని. మరి ఇప్పుడు రమ్యక్క గారు చెప్పినట్టు ఆమె ఒక దగ్గర సేవకు వెళ్తే అక్కడ వాళ్ళ కోసం ప్రార్థన చేశారు, ప్రవచనం చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా చెప్పటం బట్టి ఏమవుతుందంటే ఒక విశ్వాసికి మన మీద ఫోకస్ పెరుగుతుంది, దేవుని మీద ఫోకస్ పెరుగుతుంది. ఆహా, దేవుడు ఉన్నాడు, అద్భుతాలు చేస్తాడు. ఇదే అపోస్తుల బోధ. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మన సంఘంలో ఇది బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇక అందరూ చెప్పటం మొదలు పెడతారు. దీని ద్వారా చాలామంది సంఘస్థులు పెరుగుతారు, సంఘం పెరుగుతుంది. తర్వాత ఒక వ్యక్తి గురించి మనకు తెలుస్తుంది, తెలిసి మనం పశ్చాత్తాపంలో ఇంకా మనం ఆ వ్యక్తి కోసం ప్రేయర్ చేస్తాం. ఇట్లనే ఇంకా కొన్ని రోజులు అయితే అది కౌన్సిలింగ్ ప్రాఫెసీగా మారుతుంది. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాఫెసీ యేసుమణి సిస్టర్ గారు చేశారు, తర్వాత ప్రియాంక సిస్టర్ కూడా చేసింది. దేవుడు దేవదూతలతో పట్టుకొని వెళ్తున్నాడు, ఆ సిస్టర్ మారుతుంది. ఇట్లా కొన్ని చేశారు. ఇది కౌన్సిలింగ్. చెప్తా 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 ఉంటే వచ్చేస్తుంది. చెప్పింది కరెక్టా రాంగ్ అని పక్కకు పెట్టండి, చెప్పటం మొదలు పెట్టండి, అంతే. దేవుడు ఇస్తాడు, అది చెప్పుకుంటూ వస్తాడు. మనకు కూడా తెలియదు. బైబిల్లో ఏముందంటే మాట్లాడువారు మీరు కాదు, నా తండ్రి ఆత్మని మీలో ఉండి మాట్లాడుతుంది. మీరు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, జైల్లో వెళ్ళినప్పుడు, శత్రువులు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు మీరు సందేహించకండి. మాట్లాడువారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. చాలామంది అడుగుతారు, ఎట్లా చెప్పినావు బ్రదర్, ఇది ఎట్లా అయ్యింది, ఎట్లా తెలుసు నీకు? మనకు కూడా తెలియదు, ఊహించి చెప్పేది ఏముండదు. జస్ట్ మన విశ్వాసం పెట్టాలి, మనకు అర్థమైంది మనము చెప్పాలి, అంతే. అది నెరవేరుతుంది. ఇంకా బాగా అందుకే అన్య భాషలు మాట్లాడమని చెప్పేది. అన్య భాషలు మాట్లాడితే ఒక వ్యక్తి గురించి, ఒక ఇబ్బంది గురించి భాషలు మాట్లాడితే దాంట్లో ఉన్న విషయాలు మన మనసులో వస్తాయి, కథం, అంతే. అదే చెప్పటం. అట్లా నువ్వు ఎన్నైనా చెప్పచ్చు. తర్వాత మనం ప్రవచనం చెప్పేటప్పుడు ఆ వ్యక్తిని బలపరిచే మాటలే చెప్పాలి. ప్రవచనం అంటే ఆదరణ. పేతురు రాసిన పత్రికలో ప్రవచనం అంటే దేవుని సారాంశం ఉంది. ఇప్పుడు చాలామంది ప్రవచనాలు చెప్తున్నారు. మీ ఇంట్లో కృష్ణుడి బొమ్మ ఉంది,
లేకపోతే మీ ఇంట్లో 2 కొబ్బరికాయ చెట్లు ఉన్నాయి, దేవుడు నాకు చూపిస్తుండు. మీ ఇంట్లో కారు ఉంది, నాకు చూపిస్తుండు. మీరు ఒక పొలం కొనబోతున్నారు, చెప్తున్నారు, బాగుంది, మనం దీనికి సపోర్ట్ చేస్తాం. దేవునికి వందనాలు కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. కానీ మనం చెప్పింది దేవుణ్ణి అటాచ్ చేయాలి. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుని పట్ల కార్యాలు చేస్తాడు. ఎంకరేజ్ మాటలు చెప్పటం చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పటం వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తికి ఓహో దేవుడు మాట్లాడిండు, నాకు విజయం వస్తుంది, నాకు నెమ్మది వస్తుంది అని చెప్పి అర్థమవుతుంది. తెలిసిన విషయాలు చెప్పటం, అదే ప్రవచనం. మరి చాలా సంతోషం, మీరందరూ కూడా చెప్పారు. ఎవరైతే చెప్పలేదో వాళ్ళు కూడా నెక్స్ట్ టైం చెప్పేస్తారు. సింపుల్. మనకు భాషలు వస్తాయా? నాకేమొస్తాయి భాషలు అంటే భాషలు ఇచ్చండి. నేనేం చెప్పగలుగుతా ప్రవచనం అంటే చెప్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రవచన వరం అనేది ఇంక పెరిగిపోతుంది. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు, ఒక వ్యక్తిని మనం కలిసినప్పుడు ఆయనలో ఏదో ఒక ప్రాబ్లం మనకు తెలుస్తుంది. మనం గమనిస్తుంటాం. నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని అంటాం. అవునా, నీకెట్లా తెలుసు? దేవుడు చెప్పిండు, ఇది పోతుంది, దేవుని మీద విశ్వాసం పెట్టు. ఏది చెప్పినా మనం పాజిటివే చెప్పాలి, నెగిటివ్ చెప్పద్దు. నెగిటివ్ చెప్పినట్టే చెప్పి మళ్ళీ పాజిటివ్ వేలో తీసుకురావాలి. నువ్వు తప్పు చేసినావు, ఆయన దేవుడు క్షమిస్తాడు, దేవునిలో ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రేయర్ చేద్దాం, దేవుడు అది వెళ్ళిపోవాలని చెప్పి. ఇప్పుడు మొన్న స్వప్నక్క గారు ఉన్నారు, ఆమెకు ఆపరేషన్ పడుతుందని చెప్పి ముందు నుంచే తెలిసింది. ఆ రోజు అడిగితే ఆపరేషన్ పడే ఛాన్సెస్ ఉందని చెప్పింది. నిన్న ఫోన్ చేస్తే బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చారు, బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ ఉంటే చూద్దామని అన్నారు. దాంట్లో క్యాన్సర్ లేదు, ఇంకో టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ అయిన తర్వాత మనం సర్జరీకి ప్లాన్ చేద్దామని చెప్పారు. మొత్తం కింద నుంచి మీద వరకు దాదాపు 23 కుట్లేమో మొత్తం ఓపెన్ చేసారు, బైసెక్ట్ చేసారు. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తారంట. గొంతు లోపల కూడా కొన్ని కణాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం మాకు ఆపరేషన్ అయినప్పుడు యూరిన్లో పెద్ద గడ్డ ఉండే. యూరిన్ దగ్గర నుంచి కోసుకుంటూ వచ్చారు. దాదాపుగా ఒక పెద్ద ఆనపకాయ అంత ఆరెంజ్, 2 ఆరెంజ్ కలిసి అంత పెద్ద గడ్డ వెళ్ళింది. ఇప్పుడు బతకరని చెప్పేసారు. 4th స్టేజ్లో ఉండి. నేను బెరాకాలో ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది, ఆమె ఇట్లా ఉంది అని. ఇక ఆమెకు బాగాలేదంటే నేను మా సార్కి చెప్పేసి బయటకు వచ్చేసిన. నేను వచ్చి ప్రేయర్ చేసిన, ఆమెకు చెప్పిన, నువ్వు బతుకుతావు, హోపే లేదు. 4th స్టేజ్లో 2 నెలల కంటే ఎక్కువ బతకదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా వేస్ట్. డాక్టర్స్ అంతా చెప్పేసారు. భారం కలిగి ప్రార్థన చేయటం వల్ల ఆమెకు ప్రవచనం చెప్పటం, నువ్వు మంచిగా అవుతావు, దేవుడు నేను దీవిస్తాడు, నువ్వు బతికే దినాలు పెరుగుతాయి. ఆపరేషన్ అయిన తర్వాత చాలా భయంకరమైన పెయిన్ ఆమెకి. మోషన్కి కూర్చుంటాం కదా, ఆ మోషన్ లోపల నుంచి పెయిన్, అంత మోషన్ వరకు కూడా లోపల నుంచి కూడా ఆమెకి క్యాన్సర్ కణాలు వచ్చేసినాయి. నడుము నొప్పి, రాత్రంతా పండుకునేది కాదు. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసేది, పెయిన్ వస్తుంది బ్రదర్, ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోలేను. ప్రార్థన చేయంగా ఆ పెయిన్ తగ్గిపోయింది. 1 మంత్లో మంచిగా అయిపోయింది. ఒక గంట కూడా కూర్చునేది కాదు. నేను ఒక 1 మంత్ తర్వాత వెళ్తే దాదాపుగా 3-4 గంటలు కూర్చొని మాట్లాడింది. తర్వాత మంచిగా 2 నెలల తర్వాత జాబ్కి పోవటం మొదలైంది. టెస్టులు అన్నీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ ప్రొఫెసర్ సారు షాక్ అయిపోయాడు. ఇది రిపోర్ట్ నీదేనా అని చెప్పి కింద మీద చూస్తున్నాడు. ఇదేందో నువ్వు ఇంత వీక్ ఉండే కదా, ఇప్పుడు ఎట్లా మంచిగా అయినావు? హల్లెలూయా. దేవుడు ఆమెను బాగు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆపరేషన్ పడుతుందాక మనం ప్రేయర్ చేద్దాం, అది పడకుండానట్టు. ఆదరణ మనం ఇవ్వాలి, మనం ప్రేయర్ చేయాలి. అరే ఆల్రెడీ దేవుడు ఆయన ద్వారా మాట్లాడాను కదా, సరే దేవుని చిత్తం అని చెప్పి వాళ్ళకి ఇంకా విశ్వాసం వస్తుంది. ఆపరేషన్ అయిపోతుంది, ఆపరేషన్ చాలా ఈజీగా అయిపోతుంది అక్క, అసలు అది మొత్తం ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఇట్లా చెప్పటం చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు చెప్పిండు, మనం ఊహించి చెప్పేది ఏముండదు. చెప్పాలి నేను, అన్య భాషలు మాట్లాడాలి నేను అని మనం ఎట్లా రీ ఖబా రబా హత్ ఎట్లా వస్తుందో సేమ్ అంతే, సేమ్ అదే ఫార్మాట్ వస్తూనే ఉంటుంది అంతే. ఇది చెప్పటం వల్ల మీరు దీవించబడతారు. మీ ఇంట్లో మీ భర్తకు చెప్పండి,
నీకు ఇది జరుగుతుందని చెప్పండి, నీ ఇట్లున్నావని చెప్పండి, వాళ్ళు షాక్ అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు, మైండ్ పోతుంది వాళ్ళకి. హల్లెలూయా. మనం ఒక నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుని ఒక శక్తిని మనం ప్రదర్శించాలి, డెమాన్స్ట్రేట్ చేయాలి. అప్పుడు అవతల వ్యక్తి మనకి ప్రభువుని నమ్ముకుంటాడు, అప్పుడు అవతల వ్యక్తి రక్షణలోనికి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రవచన వరాన్ని మీరు వాడండి. మీకు ఎవరు కనిపించినా వారి కోసం ప్రేయర్ చేయండి, భాషల్లో మాట్లాడండి. భాషల్లో మాట్లాడకపోతే కూడా వస్తుంది ప్రవచనం. ఇప్పుడు నేను మొన్న చెప్పినాను, చాలాసేపు అందరితో మాట్లాడాను, అప్పుడేం భాషలు యూజ్ చేయలే, చెప్పుకుంటూ వచ్చేసిన నేను, ఆ ఫ్లో వచ్చేస్తుంది. అంతకుముందు చాలాసేపు మాట్లాడిన భాషలు. ఇది టెక్నిక్, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు మనని ఇది అక్టోబర్ నెల నుంచి ఇంకెక్కువ ఉంటుంది ఈ ప్రవచనాలు చెప్పటం, అవి నెరవేరటం, చాలామంది రావటం. అరే ఈయనేంది, మన ఇంటోళ్ళే షాక్ అయిపోతారు, అరే ఈడేంది ఇట్లా చెప్తున్న ప్రవచనాలు, ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు, ఏమన్నా అది ఎట్లా చెప్పినావు నువ్వు, ఇదంతా వస్తుంది. ఫోకస్ పెరిగిపోతుంది, మైండ్ పోతుంది వాళ్ళకి. మనకు కూడా తెలియదు మనం ఇట్లా చెప్తామని. అట్లా దేవుడు మనకి ఆ కృప ఇచ్చిండు. మన కాన్ఫరెన్స్ అందరు చెప్తారు, ఆ దేవుని ఒక చిత్తం బైబిల్లో ఉంది. అది నేను పుట్టి కథ కాదు. ఒక విషయం తెలుసుకోవాలి, దానికోసం ప్రేయర్ చేయాలి. మీరు ఇట్లనే భాషలు మాట్లాడుకుంటూ ప్రేయర్లో ఉంటే ఏ వ్యక్తి గురించి అయినా, ఇప్పుడు నేను జస్ట్ ఒక పేరు చెప్పినా అనుకో, మొత్తం ఆయన బయోడేటా మొత్తం ఇచ్చేస్తారు మీరు. దేవుడు ఇస్తాడు మీకు అదంతా. ఆయన ఫస్ట్ ఎవరికి పుట్టిండు, ఆయన భవిష్యత్తు ఏంది, ఆయన మైండ్ ఏంది అని చెప్పేస్తారు. ఇప్పుడు మన దయామనకు ఉన్నది వెళ్ళిపోయింది ఆమె పాపం. ఆమె ఎవరిని చూసినా ప్రవచనాలు చెప్పు అంటుంది. ఇప్పుడు ఆమెకు తెలిసింది ప్రవచనాలు చెప్పాలంటే ఎట్లా. రేపు కూడా నూకరత్నమ్మక్క గురించి చెప్తుంది ఆమె. కాబట్టి ప్రవచనం చెప్పేది చాలా ఈజీ. ఎవరో చెప్పేది కాదు, నువ్వు కూడా చెప్పగలుగుతావు. నీలో కూడా దేవుని ఒక ఆత్మ ఉంది, నువ్వు కూడా చేయగలుగుతావు. మనకు చాలా ఉంటుంది, ఆయన ఏదైనా చెప్తే బాగుండు, ఈయన చెప్తే బాగుండు అని. వాళ్ళే కాదు, మనం కూడా చెప్తాం. అది దేవుడు మనకి ఇచ్చిండు. మీకు ఎప్పుడైనా ప్రేయర్ చేస్తూ ఉంటే, ఒకరి కోసం ఒకరు ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు ఏదైనా బయలుపరుస్తాడు. రేపు మార్నింగ్ చేద్దాం ఆ సెషన్, పలానా వ్యక్తి కోసం నేను ప్రేయర్ చేయమంటాను. ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు మీకు ఏదైనా బయలుపరిస్తే అది చెప్పేసేయండి, ఆన్లైన్లోనే చెప్పండి, ఏం కాదు. అది కరెక్ట్ అవుతుందా, అది రాంగ్ అవుతుందేమో. రాంగ్ అయితే ఏమవుతుంది, ఏమైనా అవుతుందా, ఏమైనా వచ్చి చంపేస్తారా, ఏమైనా బదలాం చేస్తారా? ఒక్కసారి రాంగ్ అయితే, రెండోసారి రాంగ్ అవుతుంది, మూడోసారి కరెక్ట్ అవుతుంది. రాంగ్ అవుతున్నా అనే ఫోర్స్ వస్తుంటే కూడా నువ్వు చెప్తున్నావు, నువ్వు దూకుతున్నావు దాంట్లో, దాన్ని దేవుడు దీవిచ్చి నెక్స్ట్ టైం మనకు చెప్పిపిస్తాడు. అట్లా మన నాలుక దేవుని ఒక నాలుకగా మారుతుంది. మీరు ప్రేయర్ చేయాలి, ప్రభా నన్ను నీ నాలుకగా, నీ మౌత్ పీస్, నీ మౌత్గా, నీ నోరుగా నన్ను వాడుకో, నీ నోరుగా నన్ను వాడుకో. ఈరోజు నేను పుట్టాను, పెరిగాను, నా జీవితం వ్యర్థంగా పోవద్దు. ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఏమనుకుంటున్నావు నేను చెప్పగలగాలి. నా నోటికి అది ఈ ప్రభా అని అంటే తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసి కొద్దిసేపు భాషల్లో మాట్లాడి ప్రేయర్ చేయండి. వాళ్ళ ప్రేయర్ పాయింట్స్ అన్నీ తెలుస్తాయి, వాళ్ళకున్న సమస్యలన్నీ తెలుస్తాయి. అదే చెప్పేయండి, సింపుల్, పెద్దగా విషయం. ఇప్పుడు ఒక సిస్టర్ ఉన్నది, వచ్చారు, ఆమె ఏం చెప్పదు, ప్రేయర్ చేయ బ్రదర్ అంటారు. ప్రభా నీకు వందన, ఒకసారి భాషలు మాట్లాడు, ప్రభా ఈమెకున్న హెడేక్ తీసివేయి, ప్రభా వీళ్ళు ఆయన కొన్ని ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నాడు, ప్రభా నువ్వు తెలుసుకుంటున్నావు, నువ్వు చెప్తున్నావు, అవతల వ్యక్తి వింటున్నాడు. తర్వాత సిస్టర్ మీకు హెడేక్ దేవుడు తీసేస్తాడు, మీ భర్త దేవుడు మంచి స్థాయికి తీసుకొని వస్తాడు. మీరు ప్రేయర్లో ఉండండి, దేవుడు గొప్ప కార్యాలు చేయబోదు. ఆయనకు హోప్ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. అరే మంచి మాట చెప్పారు కదా. ఇట్లా చేస్తేనే మనము ఒక ఆత్మను గట్టిగా దేవుళ్ళ మనం పట్టుకోవచ్చు, తర్వాత దేవుళ్ళ వాళ్ళని పెంచవచ్చు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఈరోజు సెప్టెంబర్ 1 డే రోజు, సెప్టెంబర్ 2 రోజు మనము వాక్యం విన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం వాక్యంలో చెప్పిండు, తెలియని రహస్యమైన సంగతులు ఈ నెలలో తెలుస్తాయి, ఎక్కువగా దేవుళ్ళు ఎదుగుతారు. ఇది దేవుడు చెప్పిన మాట. ఈ నెలలో మనం తెలుసుకున్నట్టు ఏ నెలలో తెలుసుకోలేదు. ఈ నెలలో మనం ప్రార్థన చేసినట్టు
దేవునితో దగ్గరగా ఉన్నట్టు ఏ నెలలో లేము. ఈ నెలలో మనకు వచ్చిన ప్రాబ్లం ఏ నెలలో రాలేదు. ఇవంతా కూడా దేవుడు జరిగించాడు. ఇట్లా చెప్పుకుంటూ ప్రవచనాత్మక సందేశం కూడా ఇవ్వచ్చు, ఇస్తాడు దేవుడు. మనం ఏంటంటే కనీసం ఒక 2 గంటలు 3 గంటలు భాషల్లో మాట్లాడాలి, బైబిల్ వచనం తీసుకోవాలి, వాక్యం చెప్తుంటూ వస్తూనే ఉంటుంది ఫ్లో, అంతే. అదే రైట్. చాలా సంతోషం. మరి నా ఆహ్వానాన్ని మన్నించి సిస్టర్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. సుమిత అక్క గురించి మాటలవుతే చెప్తానన్నయ్య. అక్క ముందు ప్రవచనం ఎందుకు చెప్పలేకపోయిందంటే అక్క ఎక్కువగా ప్రవచనాన్ని వ్యతిరేకిస్తూ ఉండదు, ప్రవచనాన్ని నమ్మదు. అందుకు తను ఆ ప్రవచనము చెప్పలేకపోయింది. ఎందుకు చెప్పలేకపోయానని టెన్షన్ పడతా ఉంది. తను నమ్మదు కాబట్టి, వ్యతిరేకిస్తుంది కాబట్టి తను చెప్పలేకపోయింది. అదే విధంగా తను నమ్మకపోవడానికి కారణం ఏంటంటే తన జీవితంలో చాలా మంది బయట కొన్ని విషయాలు చెప్పారు, మీ జీవితంలో ఎలా జరగబోతుందని. తన యొక్క వాళ్ళ కుటుంబాన్ని బట్టి చాలా మంది చెప్పారు, మీ కుటుంబాన్ని దేవుడు ఎలా వాడుకోబోతున్నారని. మీరు కూడా చెప్పారు తన మ్యారేజ్ విషయంలో, వారి కుటుంబ విషయంలో ఇవన్నీ కూడా ఇంకా నెరవేర్చబడట్లేదని అపనమ్మకంతో కొంచెం ఉంది. తను ఎప్పుడు దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందంటే, యోబు కూడా సమస్తము కోల్పోయినప్పుడు యోబు కూడా హోప్ లేదు. నేను చనిపోయినప్పుడు సజీవుడిగా దేవుడు నా ఆత్మను నిలబెడతారు కదా అని ఆలోచన చేశారు, కానీ తన యొక్క స్థితిగతుల గురించి తను ఆలోచన చేయలేదు. కానీ యోబు జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు, యహమందు కూడా నిలబెట్టాడు. తనకున్న కోల్పోని సమస్తము కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. వీరి జీవితంలో కూడా దేవుడు అదే చేయబోతున్నాడు. వారికి ఏ అయితే కోల్పోతున్నారో, ఏ అయితే లేవు అని అనుకుంటున్నారో అవన్నీ కూడా తీసుకొస్తారు. అప్పుడు దర్శనము, ప్రవచనము, వాగ్దానము దేవుడు ఇన్ని విధాలుగా మా జీవితంలో చేశాడు కదా, ఇవన్నీ కూడా నమ్మాలి అని అనేక మందికి చెప్పే రీతిగా దేవుడు తను వాడుకోబోతున్నాడు అన్నయ్య. తను అప్పుడు చెప్పుద్ది దేవుని గురించి సాక్ష్యము. దేవుడు నా జీవితంలో ప్రతి ప్రవచనం నెరవేర్చుకొచ్చాడు, ప్రతి యొక్క వాగ్దానము కూడా దేవుడు నా జీవితంలో నెరవేర్చాడని చెప్పుద్ది అన్నయ్య. తను చెప్పపోవడానికి కారణం ఏంటంటే తన జీవితంలో ఇంకేమీ జరగట్లేదు అని కొంచెం బలహీనంగా ఆలోచన చేస్తా ఉంది. ఇవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. అప్పుడు అనేక మంది గురించి తన సాక్ష్యం ఇస్తాడని, తన జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చాడని, ప్రవచనం నెరవేర్చాడని ఇవన్నీ కూడా చెప్పుద్దని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాడు. ఆమెన్. ఓకే సిస్టర్, సరే. మరి అక్క గురించి మీరు చెప్పారు, దేవుడు మీ ద్వారా వారితో మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరు కూడా మీరు ప్రవచనం చెప్పగలుగుతారు. దీని మీద ఫోకస్ చేయండి, విశ్వాసం పెట్టండి. నువ్వు చెప్పకపోయినా చెప్పేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ప్రవచనాన్ని వ్యతిరేకించేవాడిని. మనది హెబ్రోన్ సహవాసం, పుట్టి పెరిగిందంతా హెబ్రోన్ సహవాసం. దాంట్లో అన్ని భాషలు నమ్మరు, ప్రవచనాలు నమ్మరు. నాకు ఆ ఎక్కం తెలుసు, ఈ ఎక్కం కూడా తెలుసు. అందులోకి నేను దీంట్లో వచ్చిన పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చెప్పేటోని కాను, ఎందుకంటే జరిగితే లేకపోతే లేదు అని చెప్పి. మా అమ్మగారు చాలా ప్రవచనాలు చెప్పేది, ఆమెను ఆపేస్తుండే, నువ్వు అట్లా చెప్పకంటే పాపం ఆమె ఆపేసుకుంది. ఒక్కొక్కసారి చెప్పేస్తుండే, సరే పోనీ ఆమె చెప్తుంది కదా అని చెప్పి లైట్ తీసుకుంది. తర్వాత బైబిల్ చదువుతూ ఉంటే తర్వాత నాకు అర్థమైంది. పోయిన సంవత్సరం చెప్పాము, దాని తర్వాత ఈ సంవత్సరం కూడా మొన్న చెప్పాము. అదంతా కూడా గాడ్స్ లీడింగు. చెప్తాం, మర్చిపోతాము, తర్వాత అది ఎప్పటికో నెరవేరుతుంది. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మనం దేవుళ్ళు ఎదుగుతున్నాము అని చెప్పి ఇదే నిదర్శనం అన్నమాట. హల్లెలూయా. ఒకప్పుడు మనం కాన్ఫరెన్స్ ప్రేయర్లో రాకముందు, ఒకప్పుడు పెద్దగా మనకు అసలు దేవుని గురించి తెలియకముందు, అసలు దేవుడు అంటేనే తెలియదు అన్నప్పుడు మన నాలెడ్జ్ ఎట్లుండేది, మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది. ఇప్పుడు దేవుడు ఎట్లా పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చాలామందికి చదువు లేదు. ఇప్పుడు మన యేసుమని సిస్టర్కి చదువు లేదు, చెప్పింది ఆమె, ఇంకా చెప్తుంది. కొంతమంది చదువుకున్నారు, వాళ్ళు కూడా చెప్తారు. దీనికి చదువుతోని ఇంపార్టెంట్ కాదు, మైండ్తో నువ్వు ఇంపార్టెంట్ కాదు. దీని మీద ఏదో ప్రేయర్ అంటే ఇంపార్టెంట్ కాదు. నువ్వు ప్రేయర్ చేసినా చేయకపోయినా, నువ్వు వాక్యం చదివినా చదవకపోయినా ఆ టైంకి వచ్చేస్తుంది అంతే. ప్రేయర్లో ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లోగా వస్తుంది, ప్రేయర్లో లేకపోయినా వస్తుంది, ప్రేయర్ ఉంటే ఇంకెక్కువ వస్తుంది. సింపుల్. అడిగేటప్పుడు చెప్పేటప్పుడు ఫస్ట్ భయం అవుతుంది, అరే ఏం చెప్పాలో ఏమో చెప్తే అది రాంగ్ అవుతుందేమో. నువ్వు చెప్పకు, సైతాన్ పక్కన ఉండి చెప్పకు, అది ఫెయిల్ అయిపోతే నీ పరువు పోతుంది. ఎప్పుడు కూడా వాళ్ళు బాగ్గారు.
ఎప్పుడైనా వాళ్ళని చూసి దేవుడు చాలా బాధలో ఉంటాడు. చెప్పలేము ఇంకా, అది ఎప్పుడు కాదు, సైతానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మళ్ళా ఈ సెషన్ మళ్ళా కూడా మనం రేపు చేద్దాం. రేపు మార్నింగ్ ఒకరి గురించి ఒకరు ప్రేయర్ చేసి దేవుడు వాళ్ళకి ఏం చెప్పిండో చెప్తాము. తర్వాత మన అనుష సిస్టర్ అందరి గురించి కూడా ప్రవచనం చెప్తుంది కొన్ని రోజుల తర్వాత. నేను ఎట్లయితే చెప్పినానో అందరి గురించి చెప్తుంది. అది ఆమెకు మనం ప్రాక్టీస్ ఇచ్చినట్టు అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అట్లా ఆమెనే కాదు, మీరందరూ కూడా చెప్పగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. బాయ్. మధ్యాహ్నం కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.